హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేను టబ్లో లిల్లీ మొక్కలు పెట్టిన 4 కలర్లు పెట్టిన ఫ్రెండ్స్. లిల్లీ గడ్డలు అది మీషోలో బుక్ చేస్తే 93 రూపాయలు తీసుకొని 4 కలర్లు ఇచ్చిర్రు. ఇంకా చూడండి అందులో పెట్టేసిన. ఇప్పుడే కొంచెం మొలకలు వస్తున్నాయి, చిన్న చిన్న మొలకలు ఇప్పుడే వస్తున్నాయి ఫ్రెండ్స్. అన్నట్టు కింద కాకరపాదు, సొరపాదు, దొండపాదు కలిపి పాదులు పెట్టిన. అవి చూడండి ఎంత విపరీతంగా పారిపోయినాయి. చూడండి ఎంత పెద్దగా వచ్చేసినాయి. బీరపాదు అన్నీ కలిసి వస్తున్నాయి, అన్నీ ఒకేలాగా. చూడండి అన్ని పిందెలు పడి కొన్నేమో పండు పండి రాలిపోతున్నాయి, కొన్నేమో మంచిగా వస్తున్నాయి. మరి ఎందుకో అన్నీ కరెక్ట్గా రావట్లేవు. మరి వర్షాలకా తెలియట్లేదు, దేనికో తెలియట్లేదు ఫ్రెండ్స్ నాకు. చూడండి కిందనేమో వంగ మొక్కలు పెట్టాయి ఫ్రెండ్స్. ఆకులు చూడండి, సొర ఆకులు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. ఒక్కొక్క ఆకు చాలా పెద్దగా వెడల్పు వచ్చేసినాయి సొర ఆకులు. వేరే చెట్లను మొత్తం కమ్మేసినాయి అవి అట్లా పిందెలు పడుతున్నాయి. కొన్నేమో మంచిగా హెల్తీగా వస్తున్నాయి, కొన్నేమో మాడిపోతున్నాయి ఫ్రెండ్స్. ఎందుకో ఏమో కానీ అన్నీ కరెక్ట్గా రావట్లేవు పిందెలు. అంటారుగా చెట్టుకు పడ్డ కాయలన్నీ బతుకుతాయా అన్నట్టు వెనకట పెద్దలు అట్లనే ఉంది. ఇది కూడా ఇప్పుడు కాకర పిందెలు అట్లనే ఉన్నాయి, బీర పిందెలు అట్లనే ఉన్నాయి. కొన్ని వస్తున్నాయి. చెట్లు చూస్తేనేమో పచ్చగా పెద్దగా ఉన్నాయి, కాయలేమో కొన్నే వస్తున్నాయి. దేనికి వస్తున్నాయో ఏమో. అందరూ ఇంత పెద్దగా ఉంది చెట్లు, కాయలు ఎన్ని ఉన్నాయో అంటారు. కానీ చెట్లకు తీర చూస్తే చూడు కాయలన్నీ పుచ్చిపోతున్నాయి, కొన్ని పండు పోతున్నాయి. కాకరకాయలు చూడండి ఫ్రెండ్స్, కొన్ని మంచిగా ఉంటున్నాయి, కొన్ని అట్లా ఉంటున్నాయి. చూడండి ఎట్లుందో, పాలు పెద్దగా ఉంది. కింద పండు కదా, కింద వంకాయ చెట్లు అవన్నీ ఉన్నాయి చూడండి.